ముఖ్యంగా సిగాచి ఘటన జరిగి ఇవాళకి దాదాపు నెల రోజులు పూర్తిగా వస్తూ ఉంది. చనిపోయిన కుటుంబాలు వాళ్ళ నెల మాసికాన్ని జరుపుకుంటూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించి అసలు ఈ ఘటనను తూతూ మంత్రంగా ముగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు సంఘటనా స్థలానికి వచ్చి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించి వెళ్లారు. నెల రోజులైంది, ఒక్కరికి కూడా ₹1 కోటి రాలేదు. ఈరోజు ఆ చనిపోయిన కుటుంబ సభ్యుల్లో చూస్తే కొంతమంది మిస్సింగ్ ఉన్నారు. మిస్సింగ్ అనేది ఏం లేదు, కనీసం వాళ్ళ బొక్కలు కూడా దొరకలేదు, కాలి బూడిదైపోయారు. బూడిదైపోతే కనీసం వాళ్ళకి శవాలను కూడా ఇవ్వలేదు. ఆ ఫోటో ఉందా బాబు, అది అట్ట పెట్టదు. శవాలను కూడా ఇవ్వలేదు. వాళ్ళు పాపం అంతిమ కార్యక్రమాలను కాలిపోయిన బూడిద, ఆ కంపెనీలో కాలిపోయిన బూడిద తీసుకుపోయి కార్యక్రమాలు జరుపుకొని ఆ బూడిదను గోదావరి నదిలో బాసర దగ్గర కలుపుకున్నామని కళ్ళనీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. ఇంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మొత్తంగా చనిపోయినటువంటి వాళ్ళు 54 మంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో ఎప్పుడూ ఒక కంపెనీలో ఇంతమంది కాలిపోయి మాడి మసైన పరిస్థితి లేదు. 54 కుటుంబాలు చనిపోతే ప్రభుత్వ స్పందన అత్యంత దయనీయంగా ఉంది, బాధ్యతారహిత్యంగా ఉన్నది. ఈరోజు ఇవాళ మేము ఆ కుటుంబాలతో మాట్లాడాం. మన నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన సిల్వేర్ రవి, ఆ కుటుంబం మిస్సింగ్ కుటుంబం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కిషోర్ అని వాళ్ళ బ్రదర్ ఇన్ లా వచ్చాడు ఇక్కడికి. ఆయన చెప్తున్నాడు, ఎంత తిరిగినా కూడా పట్టించుకోవట్లేదు. అరే మాకు డెత్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు, ఎక్స్గ్రేషియా ఎప్పుడు ఇస్తారు అని అడిగితే ఎస్ఎల్బీసీ చూడలేదా, ఎస్ఎల్బీసీలో ఇంకా శవమే బయటకు రాలేదు, మీకు బూడిదనండ దొరికింది, ఏం తొందరపడతారు పోండ్రి అని అత్యంత బాధ్యతారహిత్యంగా అమానవీయంగా మాట్లాడుతున్నారని కిషోర్ అనే అబ్బాయి ఉన్నాడు ఇక్కడే. ఆ కిషోర్ చాలా బాధతో చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సోహెల్ అన్సారీ, జార్ఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, వారు కూడా ఇక్కడ ఉన్నారు. చాలా మంది ఉన్నారు కానీ 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను బీహార్ నుంచి ఇక్కడికి రావాలంటే వచ్చిపోయినప్పుడల్లా 30,000 ఫ్లైట్ కిరాయి అవుతుంది. మా అమ్మ నాన్న ఒకసారి వచ్చిపోయాడు, నేను ఒకసారి వచ్చాను, వచ్చినప్పుడల్లా 30-40 వేల ఖర్చు అవుతుంది. అసలు ఎప్పుడు ఎక్స్గ్రేషియా ఇస్తారు, ఎప్పుడు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు, మాకేం అర్థం కాకుండా ఉన్నది అని చెప్పి అన్సారీ కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. మొయినుద్దీన్ ఖాన్ అని చెప్పి బీహార్ రాష్ట్రం, మొయినుద్దీన్ ఖాన్ ఇక్కడ ఉన్నాడు. 28 రోజుల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉన్నాను. 3 నెలలు అయిద్దో తెలియదు, 6 నెలలు అయిద్దో తెలియదు, ఏడాది అవుతుందో తెలియదు అని ఏమీ చెప్పట్లేదు సార్, మాకంతా అయోమయంగా ఉంది అని చెప్పి మొయినుద్దీన్ ఖాన్ బాధపడతా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనిరుద్ అనే అబ్బాయి ఉన్నాడు ఇక్కడ. మా మీద సంతకాలు పెట్టించుకున్నారు, 10 లక్షలు మాత్రం ఇచ్చి ఏం జరిగినా మీదే బాధ్యత అని సంతకాలు పెట్టించుకున్నారు. మిగతాది ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు అంటే చెప్పట్లేదు. ముఖ్యమంత్రి ₹1 కోటి అన్నాడు. అధికారులను అడిగినా, కంపెనీ వాళ్ళని అడిగినా ఎంత ఇస్తారు అంటే చెప్పడం లేదు, ఎప్పుడు ఇస్తారు అంటే చెప్పడం లేదు. మాకేం అర్థమైతలేదు సార్, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ చెందిన అనిరుద్ధు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా సతీష్ కుమార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, DNA టెస్ట్ చేస్తే ఒక ముద్ద ఇచ్చిండ్రు. మా నాన్న ఆనవాళ్లు కూడా లేవు. ఒక ముద్దను తీసుకుపోయి మేము కార్యక్రమాలు చేసుకున్నాము. అయితే అక్కడికి వెళ్లి ఐలా అధికారి సుబ్బు గారిని కలిస్తే మెల్లమెల్లగా వస్తాయి, ఊకే తిరగద్దు అని మమ్మల్ని బాధ్యతారహిత్యంగా సమాధానాలు ఇస్తున్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మమ్మల్ని ఆదుకోండి అని ఉత్తరప్రదేశ్ చెందినటువంటి సతీష్ కుమార్ చెప్తా ఉన్నాడు. నేను ఐలా దగ్గరికి వెళ్లి అడిగాను, అక్కడ సుబ్బు అనే అధికారి ఉన్నాడు, బాధ్యతారహిత్యంగా చెప్తుండు. అడిషనల్ కలెక్టర్ని కలిసాం, ఎవరిని కలవాలో మాకు అర్థమైతలేదు, ఎవరూ బాధ్యత తీసుకోవడం లేదు, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి మా దృష్టికి తెచ్చారు. అమ్మాయి సంజుదేవి ఇప్పుడే మాట్లాడింది. ఆమెకైతే ఆ చనిపోయినప్పుడు అంత్యక్రియలకు ఇచ్చిన డబ్బే తప్ప అందరికీ ఇచ్చినట్టు 10 లక్షలు కూడా రాలేదు. వాళ్ళ భర్త చొటేల్కల్, ఆయన చనిపోయారు. నేను మధ్యప్రదేశ్ రాష్ట్రం సాత్నా జిల్లా, అక్కడ ఉంటే ఇక్కడ డబ్బులు రావేమో అని అటు కుటుంబ సభ్యులను వదిలిపెట్టి నేను ఇక్కడే ఉంటున్నాను, ఒక్కదాన్ని ఉంటున్నాను, ఒంటరిగా తిరుగుతున్నాను, మాకు ₹1 రాలేదు. ఎవరి దగ్గరికి పోయినా అటుపో అంటే ఇటుపో అంటున్నారు, ఇటుపో అంటే అటుపో అంటున్నారు.
కొంతమందికి 10 ఇచ్చారు, నాకు ఆ 10 లక్షలు కూడా రాలేదు, చెప్పిందేమో 1 కోటి, ఏమీ రాలేదు అని అమ్మాయి కంటతడి పెట్టుకుంటా ఉంది. అలా చాలా ఉన్నాయి. ఇంకా హరి ఉన్నారు, స్నేహరాణి ఉన్నారు, ఇంకా కొంతమంది ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్నారు. ఇలా హాస్పిటల్లో వైద్యం పొందే వాళ్ళు తీవ్రంగా గాయపడ్డ కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఆ తీవ్రంగా గాయపడ్డ కుటుంబాలకు 10 లక్షలు మాత్రమే ముఖ్యమంత్రి ప్రకటించారు. వాళ్లకు 50,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అసలు ఇక కొంతమంది ఇప్పుడు ఇందాక చెప్తున్నారు, ఒక అబ్బాయి హాస్పిటల్లో ఇక ఆయన నడవలేడు, నడవడానికి 2 ఏళ్ళు పడుతుందో 3 ఏళ్ళు పడుతుందో తెలియదు అంటున్నారు. 50,000 ఇచ్చి చేతులు దులుపుకుంటే ఎట్లా? ఈ అమ్మాయి సుష్మా, కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సుష్మా చాలా తీవ్రంగా గాయపడ్డది. 50,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వీళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ కుటుంబ సభ్యులు ఇల్లు కిరాయి ఎట్లా కట్టాలి, మేము ఎట్లా బతకాలి సార్ అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఇతను పేరేంది, అభిలాష్. ఇతను 2 కాళ్ళు చచ్చుపడిపోయినాయి. ఈ కాళ్ళు లేచి నడిచే పరిస్థితి లేదు. నెల రోజులైంది. 50,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. తీవ్రంగా గాయపడిన వాళ్లకు 50 లక్షల రూపాయలు ఇచ్చి నెల నెల వేతనం ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చింది 50,000. ఇప్పుడు చివరికి ఏం దాకా వచ్చిందంటే పరిస్థితి, పాపం ఒక ఆర్గనైజేషన్ సైంటిస్ట్ ఫర్ పీపుల్ అనే ఆర్గనైజేషన్ హైకోర్టులో కేసేసింది. అంటే హైకోర్టులో కేసు వేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? రాజకీయ సంస్థలు కాదు, రాజకీయ పార్టీలు కాదు, రాజకీయ నాయకులు కాదు, స్వచ్ఛంద సంస్థలు, సోషల్ ఆర్గనైజేషన్స్ ఈ కుటుంబాలను ఆదుకోండి అని చెప్పి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి వీళ్ళ తరఫున పోరాడే పరిస్థితి వచ్చింది. అంటే ప్రభుత్వం ఫెయిల్ అయితేనే కదా హైకోర్టుకు పోవాల్సి వచ్చేది. ప్రభుత్వం మంచిగా పట్టించుకుంటే ఎందుకు హైకోర్టుకు పోతారు? సైంటిస్ట్ ఫర్ పీపుల్ అనే ఆర్గనైజేషన్ ఈరోజు హైకోర్టుకు వెళ్లి ఆ కుటుంబాలను ఆదుకోండి అని చెప్పి పోరాటం చేసే పరిస్థితి ఏర్పడ్డది. ఇది పూర్తిగా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఇంకా బాధ కలిగేది ఏంటంటే, అసలు మరణించిన వాళ్ళెందరూ, క్షతగాత్రులు ఎందరు అనే సమాచారం అధికారికంగా ఈ రోజు వరకు ప్రకటించలే. కరెక్ట్ లెక్క ఎందరు చనిపోయినరు, ఎందరు తీవ్రంగా గాయపడ్డారు, ఎందరు తక్కువగా గాయపడ్డారు, ఆ వివరాలే ఈ రోజు వరకు అఫీషియల్ గా చెప్పట్లేదు. తర్వాత మృతుల్లో ఎంతమందికి డబ్బులు ఇచ్చారు, గాయపడ్డ వాళ్ళకి ఎంతమందికి డబ్బులు ఇచ్చారు, ఎవరెవరికి ఎంత ఇచ్చారో చెప్పిందా ఈ రోజు వరకు? అఫీషియల్ గా ఎందుకు గవర్నమెంట్ చెప్పడం లేదు? ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు? చనిపోయిన వాళ్ళ పేర్లేంది, ఎవరెవరికి ఎంత డబ్బు ఇచ్చారో అఫీషియల్ గా చెప్పండి. క్షతగాత్రులు ఎవరు, వారికి ఎంతెంత డబ్బులు ఇచ్చారో అఫీషియల్ గా చెప్పండి. అంటే మొత్తం దాచిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు కొంతమందికి 10 లక్షలు ఇచ్చారు, కొంతమందికి 10 లక్షలు కూడా ఇవ్వలేదు, కొంతమందికి 15 లక్షలు ఇచ్చారు, కొంతమందికి ఆ 15 లక్షలు కూడా ఇవ్వలేదు. అందువల్ల ఇప్పటి వరకు ఎవరెవరికి ఎంత నష్టపరిహారం ఇచ్చారనే వివరాలను వెల్లడించడంలో గోప్యంగా ఎందుకు పెడతా ఉన్నారు? ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఎఫ్ఐఆర్ కాపీ, ఈ ఘటనలో చేసిన ఇది ఎఫ్ఐఆర్ కాపీ, ఇదేమో కంప్లైంట్. ఇది ఎఫ్ఐఆర్ కాపీ, ఇది కంప్లైంట్. కంప్లైంట్ ఏమిచ్చారు? చనిపోయినటువంటి జగన్మోహన్ యొక్క కొడుకు యశ్వంత్ ఇచ్చినటువంటి కంప్లైంట్. చనిపోయిన కార్మికుడు జగన్మోహన్ చనిపోతే ఆయన కొడుకు యశ్వంత్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ లో ఎంత స్పష్టంగా చెప్పారంటే, ఈ సిగాచి కంపెనీలో పాతబడిన మెషినరీ ఉండడంతో ప్రమాదం సంభవిస్తుందని ఎన్నోసార్లు మా నాన్న మరియు ఇదే కంపెనీలో పనిచేయుచున్న వర్కర్లు కంపెనీ మేనేజ్మెంట్ కు చెప్పడం జరిగింది. అయినా మేనేజ్మెంట్ ఉద్దేశపూర్వకంగా కావాలని అదే పాతబడిన మెషినరీలతో పనిచేయించారు. ఇలాగా పనిచేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుందని మరియు తీవ్రమైన హాని కలిగే అవకాశం ఉన్నదని మా కుటుంబ సభ్యులకు నాన్న చెప్పుతూ చాలాసార్లు బాధపడేవాడు అని ఇంత స్పష్టంగా కంప్లైంట్ ఉంది. ఈ కంప్లైంట్ మీదనే ఎఫ్ఐఆర్ అయింది. ఇందులో యాజమాన్యం నిర్లక్ష్యం ఉంది. పాత మిషనరీతో పనిచేయడం వల్ల ఈ సంఘటన జరిగింది అంటే ఇంతవరకు యాజమాన్యం మీద కేసు పెట్టలే. ఇంతవరకు యాజమాన్యానికి సంబంధించి ఒక్కరిని అరెస్ట్ చేసిండ్రా? అంటే నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నావు? యాజమాన్యంతో ఎందుకు కుమ్మక్కైనావు నువ్వు? ఎందుకు యాజమాన్యం మీద కేసు పెట్టలే, వాళ్ళని అరెస్ట్ చేయలేదు? కంప్లైంట్ లో స్పష్టంగా ఉంది. ఈ కంప్లైంట్ మీదనే ఎఫ్ఐఆర్ అయింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల, పాత మిషనరీ పెట్టడం వల్ల, ఎన్నోసార్లు చెప్పినా
నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ బ్లాస్టింగ్ జరిగింది, దీంట్లో మా వాళ్ళు చనిపోయారని అంత స్పష్టంగా కంప్లైంట్ వస్తే రేవంత్ రెడ్డి ఎందుకు యాజమాన్యాన్ని కాపాడుతుంది? యాజమాన్యంతో ఉన్న లాలూచి ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తులను ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు? దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మన తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంఘటన, ఒక కంపెనీలో జరిగిన బ్లాస్టింగ్ లో 54 మంది చనిపోయిన మొదటి ఘటన ఇది. ఇందులో 46 మంది ఏమో చనిపోయినట్టు డిక్లేర్ చేశారు, మరో 8 మంది మిస్సింగ్ అంటారు. మిస్సింగ్ ఏందండి? నాకు అర్థం కాదు. ఏం తమాషా? మిస్సింగ్ ఏంది? బొక్కనే దొరకలేదు, శవమే దొరకలేదు, బూడిద తప్ప ఏమీ లేదు. దానికి మిస్సింగ్ అని ఆ కుటుంబాలను ఎందుకు వేధిస్తా ఉన్నారు? ఆ 8 మందిని వెంటనే డెత్ డిక్లరేషన్ చేయండి. ఆ 8 కుటుంబాలకు కూడా వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఇవ్వండి, ఎక్స్గ్రేషియా అందించండి. ఆ కుటుంబాలను కూడా ఆదుకోవాలని కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు వచ్చిండు, అది కూడా తెల్లారి మర్నాడు వచ్చిండు. మెల్లగా తెల్లారి వచ్చి మేమందరం కూడా గట్టిగా డిమాండ్ చేస్తే 54 మంది చనిపోతే హైదరాబాద్ పక్కనే ఉంటాడు, అర్ధగంట దూరంలో లేడు ముఖ్యమంత్రి. కానీ తెల్లారి వచ్చి మెల్లగా ఏదో మీడియా ముంగట పోజులు కొట్టిండు, మేనేజ్మెంట్ ను తిట్టినట్టు, మేనేజ్మెంట్ మీద కోపానికి వచ్చినట్టు. మరి మేనేజ్మెంట్ ఎందుకు అరెస్ట్ చేయాలి? మేనేజ్మెంట్ మీద ఎందుకు కేసు పెట్టలే? బిల్డప్ ఇచ్చిపోయినావు నువ్వు, ₹1 ఇస్తా అని అనౌన్స్ చేసిపోయినావు. మా విలేకరులు ఒక్క నిమిషం, విలేకరులు అడిగారు ముఖ్యమంత్రిని, ఈ ₹1 ఎవరిస్తారు? ప్రభుత్వం ఇస్తుందా, కంపెనీ ఇస్తుందా అని అడిగితే ఉల్టా దబాయించిండు రేవంత్ రెడ్డి. విలేకరుల మీద దబాయించి మీరే సాక్ష్యం. ఆ రోజు మీకెందుకండి, ఎవరిస్తే మీకేందండి, మీరెందుకు అడుగుతున్నారు, మేము ఇస్తాం కదా ₹1 అని దబాయించిపోయిండు ముఖ్యమంత్రి. ఉల్టా దబాయించిండు. కానీ ఇంతవరకు ₹1 ఇవ్వలేదు. కంపెనీ వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 15 రోజుల్లో చనిపోయిన కుటుంబాలకు ₹1 ఇస్తామని కంపెనీ కూడా ప్రెస్ రిలీజ్ ఇచ్చింది. కంపెనీ చెప్పిన దానికి దిక్కు లేదు, ముఖ్యమంత్రి చెప్పిన దానికి దిక్కులేని పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ముఖ్యమంత్రిగా నా అంత పాలన, నా అంత గొప్పగా ఎవడు చేస్తలేడని మాట్లాడతాడు, నోరిప్పితే అబద్దాలే. ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లిలో ఆగస్టు 20, 2024 నాడు ఇట్లాంటిదే ఒక బ్లాస్ట్ అయింది. మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 20, 2024 నాడు అనకాపల్లిలో ఒక బ్లాస్ట్ అయి 17 మంది చనిపోయారు, కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ ప్రభుత్వం 3 రోజుల్లో ₹1 వాళ్ళకి ఇచ్చి చేతిలో పెట్టింది. తీవ్రంగా గాయపడితే 50 లక్షలు ఇచ్చింది, తక్కువగా గాయపడ్డ వాళ్ళకి ₹25 లక్షల ఇచ్చింది. 3 రోజుల్లో అందరికీ డబ్బులు ఇచ్చారు. ఇక్కడ నెల రోజులైంది కదా, నెల రోజులైనా ఎందుకు పట్టించుకుంటలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి? తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి ఇక్కడ కూడా 50 లక్షలు ఇవ్వండి, ₹25 లక్షల తక్కువగా గాయపడ్డ వాళ్ళకి ఇవ్వండి, చనిపోయిన కుటుంబాలకు వెంటనే ₹1 ఇవ్వండి. అసలు నువ్వు ఇస్తావా, కంపెనీ ఇస్తుందా, ఎవరిస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎన్ని రోజుల్లో ఇస్తారు? ఒక దశ దిశ లేకుండా పోయింది. ఎవరు పట్టించుకోరు, ముఖ్యమంత్రి పట్టించుకోడు, కార్మిక మంత్రి పట్టించుకోరు, ఎవరు కూడా పట్టించుకోక వాళ్ళు అనాథలైపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు, కరోనా వస్తే మైగ్రెంట్ వర్కర్ల గురించి ఆనాడు కేసీఆర్ గారు పట్టించుకున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని రైళ్లు పెట్టండి అంటే రైళ్లు పెట్టకపోతే కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ డబ్బుల చేత రైళ్లు పెట్టి వాళ్ళకి అన్నం పెట్టి చీఫ్ సెక్రటరీని కూడా మంత్రులను రైల్వే స్టేషన్ పంపించి వాళ్లను రైలు ఎక్కించి బీహార్కు, జార్ఖండ్కు, ఛత్తీస్గఢ్కు, ఒరిస్సాకు, స్వంత రాష్ట్రాలకు పంపించింది. ఒక గొప్ప మాట చెప్పాడు కేసీఆర్, దే ఆర్ ఆల్సో ద పార్ట్నర్స్. హైదరాబాద్ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు. వలస కార్మికులందరూ కూడా మా బిడ్డలే, మా హైదరాబాద్ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అని కేసీఆర్ చెప్పారు. కానీ నువ్వేం చేసినావు నాయన? నువ్వేం చేసినావంటే వాళ్ళను సన్ డ్రాప్ అని నూనె ఉంటుంది కదా, ఆ నూనె డబ్బాలల్లో ప్యాక్ చేసిండు శవాలను. సన్ డ్రాప్ నూనె డబ్బాలల్లో శవాల ముద్దలు వేసి ప్యాక్ చేసి వాళ్ళను డబ్బాలలో పెట్టి వాళ్ళ చేతికి ఇచ్చాడు. ఇగో నీ బాధ్యత ఇది. రాష్ట్రం పరువు పెంచేది, రాష్ట్ర ప్రతిష్ట పెంచేది, రాష్ట్ర గౌరవం పెంచేది ఇదేనా? డెడ్ బాడీలు పంపడానికి నీకు కట్ట డబ్బలు దొరకలేదా? అట్ట డబ్బలలో పెట్టి పంపుతావు. సన్ డ్రాప్ ఆయిల్, సన్ డ్రాప్ ఆయిల్ ముద్దలు పెట్టి పంపిస్తావు.
కేసీఆర్ ఏమో ఈ రాష్ట్ర గౌరవాన్ని పెంచి వలస కార్మికులు కూడా నా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు, ఆ బిడ్డలను నేను కాపాడుకుంటా అని చెప్పి వాళ్ళకు బియ్యం ఇచ్చి అన్నం పెట్టి రైళ్లు పెట్టి స్వస్థలాలకు పెంచి వాళ్ళను కాపాడుకున్నాడు కేసీఆర్. కానీ నువ్వు వాళ్ళు వలస కార్మికులని వాళ్ళకు ఎక్స్గ్రేషియా ఇయ్యవు, కనీసం డెడ్ బాడీలను కట్టడబ్బలలో పెట్టి గౌరవప్రదంగా ఇచ్చి ఇయ్యవు. నువ్వు ఇంత అమానవీయంగా వ్యవహరిస్తావా మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇంకో విషయం, నెల రోజులు అయింది, ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ ప్రమాద ఘటనకు కారణాలేందో చెప్పిందా? వై దిస్ బ్లాస్ట్ హ్యాస్ బీన్ డన్, ఈ బ్లాస్ట్ ఎందుకు జరిగింది, దీనికి గల కారణాలేందో ప్రభుత్వం చెప్పదు. హై లెవెల్ కమిటీ వేస్తా అన్నాడు, ఏడవైంది ఆ కమిటీ రిపోర్టు, అందులో ఏమున్నది సీక్రెటు? నెల రోజులైన తర్వాత హై లెవెల్ కమిటీ రిపోర్ట్ బయటకు రాదా? ప్రమాద ఘటనకు జరిగిన కారణాలు కూడా బయటకు రావా? మేనేజ్మెంట్ మీద కేసులు పెట్టరా? చర్యలు తీసుకోరా? ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. 54 మంది చావుకు కారణమైన మేనేజ్మెంట్ మీద మర్డర్ కేసు పెట్టి లోపల వేయాలనా వద్దా? ఎందుకు లాలూచిపడ్డావు మేనేజ్మెంట్తోనే నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇవాళ చనిపోయిన దాంట్లో తెలంగాణ వాళ్ళు 2 ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 9 మంది ఉన్నారు, మరో 43 మంది ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, జార్ఖండ్ తదితర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. ఇది ఎవరైనా ప్రాణం ప్రాణమే కదా, భారతీయులే కదా, వాళ్ళ పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నావు? సో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ₹1 కోటి చనిపోయిన కుటుంబాలకు, మిస్సింగ్ కుటుంబాలకు ఇవ్వండి. తీవ్రంగా గాయపడ్డ వాళ్లకు ₹50 లక్షలు ఇవ్వండి. తక్కువగా గాయపడ్డ వాళ్ళకి ₹25 లక్షలు అందించండి. అందరికీ డెత్ సర్టిఫికెట్, ఎఫ్ఐఆర్ కాపీ, పంచనామా కాపీలు కూడా ఒక ఫోల్డర్ లో పెట్టి ఆ కుటుంబాలకు ఇంటి వద్ద తీసుకుపోయి ఇచ్చిరండి. అదేవిధంగా గతంలో కూడా ఒకసారి ఇక్కడనే సదాశివపేటలో ఒక యాక్సిడెంట్ అయింది, సంగారెడ్డిలో ఒక ఓఆర్ఆర్ మీద యాక్సిడెంట్ అయితే ముస్లిం మైనార్టీలు చనిపోతే ఆ రోజు నేను జిల్లా మంత్రిగా ఉన్న చింత ప్రభాకర్ అన్న నా దృష్టికి తెస్తే 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఎంఆర్ఓ వాళ్ళ ఇంటికి పోయి పంచనామా, ఎఫ్ఐఆర్, డెత్ సర్టిఫికేట్ ఇంటికి పోయి ఇచ్చి ₹5 లక్షల చెక్ ఇచ్చి వచ్చినాం. మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాయం చేసినాం, వారం రోజుల్లో ఇచ్చినాం. నువ్వు నెల రోజులు అయిపోయా పట్టించుకోవు. పక్కన ఆంధ్రప్రదేశ్ 3 రోజులు ఇచ్చినా నీకు బుద్ధి రాకపోయా నీకు? ఎందుకు ఈ బాధ్యత ఇచ్చి మళ్ళా అసలు ఒక్కసారి రివ్యూ చేసినవా రేవంత్ రెడ్డి? నెల రోజుల తర్వాత ఇప్పుడన్నా రివ్యూ చేసినవా? ఎక్కే విమానం, దిగే విమానం, ఢిల్లీకి పోడు, ఢిల్లీకి వెళ్ళి చూడు తప్ప ఇంతమంది చనిపోయినరు, వాళ్ళ పరిస్థితి ఏంది, యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, ఇటువంటి జరగకుండా చూడాలని ఒక రివ్యూ అన్నా చేసినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఇది ఎంత బాధ అంటే ఈ రేవంత్ రెడ్డి పాలన చాలా గమ్మత్తుకున్నది. ఎస్ఎల్బీసీ టనల్ కుప్పకూలిపోయింది, ఆడ 6 డెడ్ బాడీలు అల్లనే ఉన్నాయి. 150 రోజులు అయిపోయాయి. 150 రోజులైనా ఎస్ఎల్బీసీ లోపల ఉన్న శవాలు బయటకు రావడం లేదు. చచ్చిండ్రో బతికిండ్రో తెలియదు. 150 రోజులైన బొక్కలు కూడా బయటకు తేకపోతుంది. సిగాచి ఘటనలో 8 మంది శవాలు ఇయ్యకపోతివి, బొక్కలు ఇయ్యపోతివి, బూడిద కూడా ఇయ్యపోతివి. ఇది నీ పాలన. ఎంత బాధ్యత రహితంగా ఉన్నావు అంటే ప్రభుత్వము సకాలంలో స్పందించడంలో, ప్రాణాలు కాపాడడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం, మృతదేహాలు అప్పగించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం, పరిహారం చెల్లించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం. నువ్వు సకాలంలో స్పందించుంటే ఆ రోజు మేము వచ్చినాం, అరే వాళ్ళని ఏదైనా అపోలోకో, యశోదాకో, లేకపోతే ఏదైనా నిమ్స్ హాస్పిటల్కో, ఒక హై లెవెల్ హాస్పిటల్కు తీసుకెళ్ళు, బాగా గాయపడ్డారు, వాళ్ళు బతుకుతారయ్యా అంటే నువ్వు పట్టించుకోవు. ఇప్పుడు హాస్పిటల్లో చేరినాక 6 చచ్చిపోయినరమ్మా. నువ్వు నిజంగా మంచి హాస్పిటల్లో జాయిన్ చేస్తే 6 ప్రాణాలు బతుకుతుండే కదా. నువ్వు సరిగ్గా ఇక్కడ లోకల్ ఏదో చిన్న హాస్పిటల్లో సౌకర్యాలు లేని దవాఖానలో పెట్టివి, 6 ప్రాణాలు తీసుకుంటేవి. ఇప్పటికీ ఇంకా 14 మంది దవాఖానలుంటే ఇంకా 5 పరిస్థితి విషమంగా ఉంది. ఇంకో 5 చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళకన్నా మంచి వైద్యం ఇయ్యి. ప్రాణం ప్రాణమే కదా. మన కుటుంబ సభ్యులో, నీ కుటుంబ సభ్యులో ఉంటే ఇట్లనే చూస్తావా నువ్వు? ప్రాణం ఎవరిదైనా ఒకటే కదా. ఆ 14 మందిలో ఇంకో 5 మంది చావు బతుకుల్లో ఉన్నారు. వాళ్ళనన్నా కాపాడే ప్రయత్నం చెయ్యి. వాళ్ళకు మంచి వైద్యం ఇప్పించాలి. ఆ కుటుంబాలకు కూడా ఒక ₹50 లక్షల సహాయం చేయండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే ఇవాళ ఎస్ఎల్బీసీలో కూడా ఏం జరిగింది? ఆ డెడ్ బాడీలు బయటకు తెలియ ఇంతవరకు
అదేంటి హెలికాప్టర్లు వేసుకొని రోజొక్క మంత్రి పోయిండు. చేపల పులుసు వండించుకున్నాడు ఒక మంత్రి, మనం చూసినాం కదా ఎస్ఎల్బీసీలా. చేపల పులుసు మంచుకుంటాయిరా వంటరా అంటాడు, సచ్చి వాళ్ళు ఏడుస్తుంటే నాకు చేపల పులుసు కావాలట ఒక మంత్రికి. రోజొక్క మంత్రి హెలికాప్టర్ల పోవుడు, రోజొక్క డేట్లు పెట్టుడే తప్ప బాడీలు బయటకు తెచ్చింది లేదు. అక్కడ కూడా కుటుంబాలను ఇప్పటిదాకా ఆదుకున్నది లేదు. అక్కడ కూడా ఇప్పటి వరకు ఎక్స్గ్రేషియా చెల్లించింది లేదు. అంటే ఎస్ఎల్బీసీ ఘటన అయినా సిగాచి ఘటన అయినా ప్రభుత్వం యొక్క బాధ్యత రహిత్యం స్పష్టంగా కనబడతా ఉంది. ఆ ప్రాణాలు కాపాడడంలో గాని, శవాలను అప్పగించడంలో గాని, పరిహారం చెల్లించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దారుణంగా విఫలమైపోయింది. మాట్లాడితే ఎవడన్నా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేవని అరెస్ట్ చేసినావు. అరే 54 మంది చావుకారమైన సిగాచి యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయవు? 54 మందిని పొట్టన పెట్టుకున్నానేమో ఇడిచిపెడతావు, సోషల్ మీడియాలో నీ తప్పులెత్తి చూపితే కేసులు పెడతావు, జైల్లో పెడతావు. బిడ్డ అంటే ఏంది? ఎవరి కోసం పనిచేస్తున్నావు? ఇలా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్ఎల్బీసీలో కూడా వారికి అనేక సహాయక బృందాలు వచ్చినాయి. సహాయక బృందాలను సమన్వయం చేయడంలో కూడా ఫెయిల్ అయిపోయారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేశారు. ఇవాళ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకం అయిపోయింది. ఎస్ఎల్బీసీ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే అక్కడ 150 రోజులైనా 6 శవాలు ఇప్పటికీ దొరకలేవు. ఇక్కడ సిగాచి ఘటనలో 8 శవాలు దొరకలేవు. మిస్సింగ్ అంటున్నారు. మిస్సింగ్ ఏందండి? ఇంత పెద్ద ప్రభుత్వం మనిషి ఉన్నడా పోయిండా చెప్పరా మీరు? ఆ మిస్సింగ్ పేరు మీద ఎన్ని రోజుల వరకు వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఇస్తారు, ఎన్ని రోజులకు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇస్తారు? ప్రభుత్వం రివ్యూ చేయాలి. మిస్సింగ్ అయినా చనిపోయినా 54 మందికి తక్షణమే కోటి రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మేము అన్ని విషయాలు కూడా చెప్పి బాధితుల పక్షాన వాళ్ళ యొక్క బాధను, వాళ్ళ గోసను వినిపించే ప్రయత్నం చేశాం. ప్రభుత్వం స్పందిస్తుందని, ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకుంటుందని మేము ఆశిస్తా ఉన్నాం. ఒకవేళ స్పందించకపోతే మాత్రం మేము మా యొక్క పోరాటాన్ని మరింత తీవ్రతరం కూడా చేస్తాం. నేను ఒకటే ముఖ్యమంత్రిని కోరేది ఒకటే, ఇలాంటి విషయంలో కూడా మీరు బాధ్యతారహిత్యంగా ఉండొద్దు, కొంత బాధ్యతగా వ్యవహరించండి, మానవీయ కోణంలో ఆదుకోండి, వెంటనే తగిన నిర్ణయాలు తీసుకోండి. మేము తొందరపడలే కదా. నెల రోజులు ఆగిన తర్వాత ఇవాళ కలెక్టరేట్కి వచ్చాం. నెల రోజుల తర్వాత వాళ్ళ రోదనలు విని వాళ్ళ బాధ చూడలేక మేము వచ్చి రిప్రజెంట్ చేశాం. మిమ్మల్ని నిద్రలేపుదామని వచ్చాం, మిమ్మల్ని తట్టి లేపుదామని వచ్చాం. ఇప్పటికైనా స్పందించండి. గమ్మత్ ఏంటంటే నేను శనివారం నాడు మా స్థానిక నాయకులకు చెప్పాను, మండే రోజు వెళ్దాము, ఆ బాధితులను ఆదుకుందామని చెప్తే నిన్నటి నుంచి ఒకటే ఫోన్లట వీళ్ళకు, మీరు ఓకురి మీకు సాయం చేస్తామని. మరి నెల రోజులు ఏం చేసిండ్రు? మేము ఇవాళ వస్తామంటే ఫోన్లట నిన్నటి నుంచి. వీళ్ళకి ఫోన్లు వచ్చినాయట. వచ్చినాయా? ఎప్పుడు వచ్చినాయి? నిన్న వచ్చినాయి. నేను ఇవాళ వస్తా అంటే నిన్న ఫోన్లు కొట్టి వాళ్ళకి. సరే స్పందించేది సంతోషం. ఫోన్లు కాదు నాయన, వాళ్ళకి ఇచ్చే కోటి రూపాయలు ఇచ్చి ఆదుకోండి. మీకు కావాలంటే పులదండ వేస్తాం, మాకేం బాధ లేదు. మా ఆవేదన ఆ కుటుంబాలను ఆదుకోండి. వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వండి, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి, ఆ కుటుంబాలను నిలబెట్టండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ముఖ్యంగా సిగాచి ఘటన జరిగి ఇవాళకి దాదాపు నెల రోజులు పూర్తిగా వస్తా ఉంది. చనిపోయిన కుటుంబాలు